రేపే ఆదివారం, అలానే ఆషాఢ అమావాస్య కూడా. రేపు ఎవరైతే ఒకే ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అంతేకాదు, ఎంతో ఘోరమైన నరదృష్టి సైతం తొలగిపోతుంది. నరదృష్టి ఉంటే నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. అలాంటి భయంకరమైనటువంటి నరదృష్టిని కూడా మీరు ఖచ్చితంగా రేపు తొలగించుకోవచ్చు. ఎందుకంటే రేపు వచ్చే అమావాస్య సామాన్యమైనది కాదు. ఇది 50 సంవత్సరాల తరువాత మళ్ళీ ఇదే రావటం అని పండితులు చెబుతున్నారు. ఈ ఆషాఢ అమావాస్య ఆదివారంతో పుష్యమి నక్షత్రంలో వస్తుంది. ఈ మహా అద్భుతమైనటువంటి అరుదైన ఈ యొక్క ఆషాఢ అమావాస్యని ఎవరూ కూడా వదులుకోవద్దు. ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పటికి వస్తుందో రాదో తెలియదు. అరుదైన ఎన్నో ఆధ్యాత్మిక సాధనలు ఈ యొక్క క్రోధీనామ సంవత్సరం తీసుకువచ్చింది అని, వీటిలో ఆగస్టు 4వ తేదీ అరుదైన అవకాశం వస్తుంది. అంటే రేపు ఆగస్టు 4వ తారీఖు ఆషాఢ అమావాస్య ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తుంది. ఇలాంటి రోజు కోసం ఎంతోమంది మునులు యోగులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి రోజున ఏ దేవుణ్ణి ఏ విధంగా పూజించినా ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయి. అలాంటిది సాధారణంగా అమావాస్య అంటేనే పుష్యమి నక్షత్రంలో వచ్చే అమావాస్య అంటే మరీ శక్తివంతమైనటువంటిది. అమావాస్యకి మన హిందూ ధర్మాల ప్రకారం చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది. అమావాస్య అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి పుట్టినరోజు అని భావిస్తూ ఉంటాము. అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అమావాస్య రోజుల్లో అమ్మవారు భూలోక సంచారణ చేస్తారు. ఎవరి ఇంట్లో అయితే దరిద్ర అంటే దేవత కానీ చెడు శక్తి కానీ ఉంటుందో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు. లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉండదు. మరి జ్యేష్ఠాదేవిని తొలగించుకోవటానికి ఈ అమావాస్య అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అమావాస్య రోజుల్లో చేసే కొన్ని పూజలు పరిహారాలు జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి తరిమివేయటానికి ఉపయోగపడతాయి. దరిద్రాన్ని తొలగించుకోవటానికి ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు. ఈ అమావాస్య రోజున ఒకే ఒక్క నిమ్మకాయతో చేసే ఈ పరిహారం అనేది మీ జీవితాన్నే మార్చేస్తుంది. మీ దరిద్రం తొలగిపోయి దశ అనేది మారిపోతుంది. ఎవరైతే ఈ అరుదైన ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేస్తారో అలాంటి వారికి కోటి పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో కోరుకున్నంత ధనం వస్తుంది. అంతేకాదు తరతరాల వరకు తరగని ఐశ్వర్యం కూడా వస్తుంది. మీకు మీ పిల్లలకి ఉండే దృష్టి దోషం, మీ ఇంటికి తగిలిన చెడు కన్ను దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి. అలానే ఈ అమావాస్య రోజున మనం ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా అద్భుతమైన ఫలితం వస్తుంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఎవరైతే పేదవారికి ఆహార దానం చేస్తారో లేదా డబ్బు దానం చేస్తారో అది దానం ఏ రూపంలో ఉన్నా సరే దానం చేయటం వల్ల ఎంతో మంచి పుణ్య ఫలితం లభిస్తుంది. ఆదివారం ఆషాఢ అమావాస్యతో పాటు పుష్యమి నక్షత్రం రానుంది. ఈరోజు చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. సూర్యుడికి ఇష్టమైన ఆదివారం నాడు అంటే ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున మనం ఎవరైనా పుష్యమి నక్షత్రం, అందులో పుష్యమి నక్షత్రం కాబట్టి తప్పకుండా సూర్య భగవానుడికి ఆద్యం సమర్పించాలి. అయితే ఈ మహిమాన్వితమైనటువంటి రోజున మనం ఏ చిన్న పూజను చేసినా, ఏ విధంగా చేసినా, ఎలాంటి పరిహారం చేసినా, ఏ దానం చేసినా, ఏ పుణ్యనది స్నానం చేసినా, స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పు కలుపుకున్నా ఎంతో పుణ్యం లభిస్తుంది. స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పుతో పాటు ఎర్రని గులాబీ రేకులను కూడా కలుపుకోవచ్చు.
అలానే మీ ఇష్ట దైవాన్ని ఆరాధించవచ్చు. అయితే ఈ ఏడాది ఆగస్టు 3, 2024 శనివారం మధ్యాహ్నం 3:31 అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు ఆగస్టు 4, 2024 ఆదివారం మధ్యాహ్నం 3:54 ఈ యొక్క అమావాస్య ముగుస్తుంది. ఇదే రోజున పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 1:26 వరకు ఉంటుంది. ఈరోజు ఎవరిని హింసించడం కానీ ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ చేయకూడదు. కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది. పుష్యమి లేదా ఆరుద్ర లేదా పూర్వాషాఢ నక్షత్రంలో ఏదో ఒకటి అమావాస్యలో వస్తే అది పితృ అర్చన చేయాలి. పితృదేవతలకి చాలా ఇష్టం. మహాపర్వదినంగా చెప్పుకోవచ్చు. ఎంతటి ఘోరమైన పితృదోషాల నుండి అయినా సరే విముక్తిని పొందవచ్చు. ఆ రోజున అర్పించే పితృదేవతలకు 12 సంవత్సరాల పితృదేవతలకి సంతృప్తి పరిచినంత పుణ్యం లభిస్తుంది. పురాణాల పరంగా పితృదేవతలకి ఇలాంటి రోజు అరుదైనదిగా చెప్పుకోవస్తుంది. అంటే అమావాస్య రోజుల్లో పుష్యమి లేదా ఆరుద్ర లేదా పునర్వాస నక్షత్రం కలిసి వస్తే ఆ రోజులు పితృదేవతలకి అత్యంత ప్రీతికరమని చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో వచ్చే అమావాస్య రోజున పితృదేవతలకి ఇష్టమైన ఆహార పదార్థాలను వండి నదిలో వదిలివేయాలి. పితృతర్పణాలు తప్పనిసరి సమర్పించాలి. పితృదేవతల పేరు మీద కాకికి ఏదైనా ఆహారం పెడితే కాకి తింటే ఖచ్చితంగా పితృదోషాలు తొలగిపోవటమే కాదు, మీకు ఉండే శనీశ్వరుని దుష్ప్రభావాలు, శని దోషాలు, ఏలినాటి శని దోషాలు కూడా ఏళ్ల నుండి పట్టి పీడిస్తున్న శని దోషాలు కూడా తొలగిపోతాయి. అయితే ఆషాఢమాసం అమావాస్య ఆగస్టు 4 రోజున పెద్దవాళ్లకు పిండదానం అంటే తిల తర్పణాలు చేయాలి. ఇక ఒకే ఒక్క నిమ్మకాయతో మనం అమావాస్య రోజు ఈ పరిహారం చేయటం వల్ల అన్ని రకాల చెడు శక్తులు, దుష్టశక్తుల ప్రభావం తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పక లభిస్తుంది. ఇంతకీ నిమ్మకాయతో పరిహారం ఎలా చేయాలి అంటే, ముందుగా బాగా పండిన మచ్చలు ఏమీ లేకుండా ఉండే ఒక నిమ్మకాయను తీసుకోవాలి. దానిని ఒక గుప్పెడు ఉప్పుని ఒక ప్లేట్లో పోసి ఆ ప్లేటు పైన అంటే ఆ ప్లేట్లో పోసిన ఉప్పు పైన ఈ నిమ్మకాయను పెట్టి ఆ నిమ్మకాయ పైన పసుపు కుంకుమను వేసి దానితో మీ ఇంటికి దృష్టిని తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో ఆ ఉప్పు మరియు నిమ్మకాయను పడవేయాలి. ఇలా రేపు అతి శక్తివంతమైన ఆషాఢ అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజు చేస్తే గనక మీ యొక్క ఆర్థిక కష్టాలు తొలగిపోయి డబ్బు అంతకంతా పెరుగుతుంది. తెలుసుకున్నారు కదా రేపు శక్తివంతమైన అమావాస్య రోజు నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.